సో ఈ వీడియోలో ఏంటంటే పిల్లలు ఉన్న ఇంట్లో మనం పెట్టకూడని కొన్ని వస్తువుల గురించి మాట్లాడుకుందాం అన్నమాట. సో రండి అవేంటో తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ డాక్టర్ తేజశ్రీ, పీడియాట్రిషియన్, అండ్ వెల్కమ్ టు డాక్టర్ కపుల్. సో వాటిలో ఫస్ట్ థింగ్స్ ఏంటంటే ఆల్ అవుట్స్ మస్కిటో కాయిల్స్. ఇవేంటంటే క్రానిక్గా పిల్లలు ఇన్హేల్ చేయడం వల్ల, అంటే వాటిని పీల్చుకోవడం వల్ల కొంతమందిలో ఆస్మా ఉన్న చిల్డ్రన్ ఉంటారు. వాళ్ళకి ఇవి పీల్చుకోవడం వల్ల లాంగ్ టర్మ్లో అవి ఎక్కువైపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నార్మల్ చైల్డ్లో అయితేనేమో లాంగ్ టర్మ్గా రెస్పిరేటరీ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్, రెస్పిరేటరీ రిలేటెడ్ డిసీజెస్ వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఆల్ అవుట్ లాంటి వాటికి, మస్కిటో కాయిల్స్ లాంటి వాటికి పిల్లల్ని ఎంత దూరంగా ఉంచగలిగితే, అంత అవాయిడ్ చేయగలిగితే అంత మంచిదన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనం హారతిస్తాం కదా, కర్పూరం. మోస్ట్లీ కర్పూరము అండ్ పటికి బెల్లం రెండు ఒకేలాగా ఉంటాయి అన్నమాట చూడడానికి. మోస్ట్లీ రెండు ఒకే పూజ గదిలో ఉంటాయి కదా. సో అది ఇది అనుకొని పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యి పొరపాటున ఈ కర్పూరం అవి మింగేయచ్చు అనమాట. సో అలాంటివన్నీ పిల్లలకి రీచ్ అవ్వకుండా, వాళ్ళ చేతుల వరకు రీచ్ అవ్వకుండా ఉండేటట్టు చూసుకోండి. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నా కంపల్సరీగా వెనకాలకి వెళ్ళి చూసుకుంటూ ఉండండి అనమాట. సో ఈ క్యాంఫర్ ఇంజెక్షన్, అంటే ఈ కర్పూరం ఇంజెక్షన్ వల్ల ఏమవుతుందంటే అట్లా హై డోసెస్, ఒక లిమిట్ అని ఉంటుందన్నమాట. దానికి మించి హై డోస్ కనుక చైల్డ్ మింగేస్తే ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ తర్వాత కొంచెం సీరియస్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. అండ్ థర్డ్ది ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు కానీ లేదంటే ఎవరో ఒకళ్ళు యూస్ చేసే మెడికేషన్స్ ఉంటాయి అన్నమాట. అవి ఖచ్చితంగా మాత్రం పిల్లల కంట్లో పడకుండా వాళ్ళకి అందనంత దూరంలో లేదంటే అందనంత ఎత్తులో ఉంచితే చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు అవి ఏవో చిన్నవి కనిపించినాయి అని చెప్పి తీసుకొని నోట్లో వేసేసుకునే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో కీప్ ఎన్ ఐ. సో పిల్లలు తిరిగే వయసులో వాళ్ళని తిరగనివ్వండి, కానీ ఒక కంట వాళ్ళని కనిపెడుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఆ వయసులో వాళ్ళకి ఏం చేస్తున్నారు ఏంటి అని అర్థం కాదనమాట. సో వాళ్ళ వెనకాల ప్రతిసారి ఒకళ్ళు ఖచ్చితంగా వాళ్ళని వాచ్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇంకా తప్పదు, పిల్లలు అంతే ఉంటారు, మనం అంతే జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, పిల్లల్ని పెంచడం అనేది చాలా పెద్ద బాధ్యత, అది చాలా ఓపికతో కూడినది. తస్మాత్ జాగ్రత్త.